ఒక 3 మాటలు చదువుదాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చెనని చెప్పెను. యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకొని ముందుకెళ్దాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము వచనం 16వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. దేవుడే తన వాక్యమును మనందరికీ ఆయనే వివరించి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, మనకందరికీ తెలుసు ఈరోజు ప్రభు దినం. ఆయనను జ్ఞాపకం చేసుకోవాల్సిన దినం. 6 దినములు కష్టపడి పని చేయమన్నాడు. కాబట్టి ఇది ఈరోజు ప్రభు దినం, ప్రభుతో గడపాల్సిన దినం. ఆయన మన కోసం చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని ఆరాధించాల్సిన దినమని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని గ్రంథం చెబుతున్నది. మనం చదువుకున్న లేఖన భాగంలో మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనంలో ప్రాణము ఇచ్చుటకు వచ్చెను అనే మాట చూస్తున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో ప్రాణం పెట్టుచున్నాననే మాట చూస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ప్రాణము పెట్టెను అనే మాట చూస్తున్నాం. ప్రాణము ఇచ్చుటకు, ప్రాణము పెట్టుటకు, ప్రాణము పెట్టెను. ఈ 3 మాటలు మనం గమనిస్తే ప్రియులారా, మొదలుపెట్టి ముగించిన దేవుడు, ఆది అంతమై ఉన్న దేవుడు, మొదటివాడు కడపటివాడై ఉన్న దేవుడు, చెప్పినది చేసే దేవుడు, చెప్పిన దానిని నెరవేర్చు దేవుడు. ఆయన ప్రాణం ఇచ్చుటకు వచ్చానన్నాడు, ప్రాణం పెట్టుచున్నానన్నాడు, పెట్టెను అనే మాట చూస్తున్నాం. పెట్టాడు కూడా. మన దేవుడు సత్యమైన దేవుడు. ఆయన మాట ఇస్తే తప్పనివాడు. ఒక దానిని మొదలు పెడితే దాన్ని ముగించేవాడు ఆయన. కాబట్టి ఈ 3 మాటలు మనకేం తెలియజేస్తున్నాయంటే, చెప్పిన మాట నెరవేర్చిన దేవుణ్ణి చూపిస్తున్నాయి. ప్రాణం ఇచ్చుటకే వచ్చాడు, పెట్టనీకే వచ్చినానని చెప్పాడు. పెట్టెను అనే మాట చూస్తున్నాం. తన ప్రాణం పెట్టెను. ఎందుకు పెట్టాడు ప్రియులారా? యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రాణం పెట్టాల్సి వచ్చింది? ఎందుకంటే లోకములో ప్రతి మానవుని పాపంతో బంధించబడ్డాడు. మొట్టమొదట ఆదాము సాతాను చేత మోసపరచబడి ఆదామవ్వలు పాపానికి బందీలైపోయినట్లుగా చూస్తాం మనం. రోమాపత్రిక 5వ అధ్యాయం 12, 13 వచనాల్లో ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగు ప్రవేశించెనో అని చూస్తాం. మొట్టమొదట ఆదామవ్వలు పాపం చేసినారు. పాపము ద్వారా మరణం వచ్చింది. అది లోకంలోకి వచ్చింది అనే మాట చూస్తున్నాము. కాబట్టి మనుష్యుల అందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయనని చూస్తాం. మొట్టమొదట ఆదామవ్వలు పాపం చేశారు. ఆ పాపము ద్వారా మరణము లోకంలోకి వచ్చింది అని చూస్తున్నాం.
ఆ పాపాన్ని మనుష్యులందరూ చేసినందున మరణం అందరికీ సంప్రాప్తమాయెను అని చూస్తున్నాం. కాబట్టి జన్మిస్తున్న ప్రతి మనిషి పాపంతో ఉన్నాడు. పాపాన్ని బట్టి చనిపోతే మరణముంది. మరణముంది. ఏ భేదం లేకుండా అందరూ పాపం చేశారు. కొందరని బైబిల్ గ్రంథం చెప్పలేదు. అందరూ పాపం చేశారు. పాపము లేనివారు ఎవరు అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభువారే. నా యందు పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ఒక సవాల్ చేసిన వాడాయన. ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పాపము లేనివాడు. మనుష్యులంతా పాపములో ఉన్నవారు. కాబట్టి మనుష్యులందరూ పాపం చేశారు. ఆ పాపం వలన వచ్చు జీతము మరణమై ఉంటున్నది. ఆ మరణం రెండవ మరణం. అదే నరకమనే అగ్నిగుండం. కాబట్టి ఏ మనుష్యుడు ఏ విధము చేతైనా తన సహోదరుణ్ణి విమోచింపలేడు అనే మాట చూస్తున్నాం. ఒక మనిషి సాటి మనిషిని పాపము నుండి విడిపించలేడు. ఒక మనిషి సాటి సహోదరుని పాపము నుండి రక్షించలేడు. కారణం, అందరూ పాపములో ఉన్నారు గనుక, అందరూ పాపం చేస్తున్నారు గనుక, పాపము నుండి ఒక మనిషిని మరొక మనిషి విడిపించలేడు. పరిశుద్ధుడైన దేవుడే రావాలి. పరిశుద్ధ రక్తము కార్చాలి. పాపాలకు క్షమాపణ జరగాలి. కనుక పరిశుద్ధుడైన దేవుడే ఒకనాడు మానవునిగా ఈ భూమి మీదకొచ్చాడు. వచ్చిన ఆయన గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు జరిగిన సందర్భం ఏంటో చూడండి ప్రియులరా. ఆయన మన కోసం పడిన కొన్ని బాధలు నేను గుర్తు చేస్తాను. ఆయనను సిలువలో శిక్షించిన విధానం, గాయపరిచిన విధానం, కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం చూడండి. లూకా సువార్తకు రండి, 22వ అధ్యాయం. లూకా సువార్త 22వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే 54. లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. ఇక్కడ సందర్భం ఏంటంటే ప్రియులారా, గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నారు. ఆయన ఎంతో వేదనగా ప్రార్థన చేయగా, ఆయన చెమట నేల పడుతున్న రక్త బిందువుల వలె ఆయన ప్రార్థన ఎంతో వేదనగా చేశాడని ఇక్కడ చూస్తున్నాం. ప్రార్థన చేయటం అయిపోయిన తర్వాత యేసు ప్రభువును బంధించడానికి వచ్చారు. బంధించడానికి వచ్చి ఆయనను ఎలా తీసుకెళ్లారని ఒక్క మాట ఇక్కడ వ్రాయబడింది చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయం 54వ వచనం. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయిరి. ఈ మాట చూడండి. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయిరి. ఈడువబడిన ప్రభు యేసుక్రీస్తు వారు. ఈడ్చుకొని పోయిరి అనే మాటను చూస్తున్నాం. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయిరి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. ఆయనను మర్యాదపూర్వకంగా ఏం వాళ్ళు తీసుకెళ్ళలేదు. ఒక ఘనంగా సన్మానంగా తీసుకెళ్ళలేదు. ఈడ్చుకొని పోయిరి అనే మాట చూస్తున్నాం. ఈడువబడిన యేసుక్రీస్తు వారు, దేవాది దేవుడు మానవునిగా లోకానికి వచ్చి మనందరి కోసం ఈడవబడ్డాడు చూడండి. ఈడ్చుకొని పోయిరి. ఎంత దారుణంగా ఈడ్చుకెళ్లారో. ఈడ్చుకొని పోయిరి. అంతేనా ప్రియులారా? ఇంకా ఏం చేశారో చూడండి. 63వ వచనం గమనిద్దాం చూడండి ఒకసారి. ఈడ్చుకుపోయిరి అనేది ఒక మాట అయితే, 63వ వచనం, యేసును పట్టుకొనిన ఆ మనుషులు ఆయనను ఏం చేశారు ప్రియులరా?
అపహసించిరి అనే మాట చూస్తున్నాం. అంటే అపహాస్యం చేశారు, అవమానపరిచారు, హేళన చేశారనే మాట కూడా చూస్తున్నాం. 64వ వచనం, ఆయన ముఖము కప్పి నిన్ను కొచ్చిన వాడెవడో ప్రవచింపుమని ఆయనను అనిది అనే మాట చూస్తున్నాం. అపహసించిరి, ముఖము కప్పి కొట్టిరి అనే మాట చూస్తున్నాం. అపహాస్యం చేశారు, ముఖము కప్పి కొట్టారు అనే మాట కూడా ఇక్కడ దేవుని లేఖనాల్లో చూస్తున్నాం. 65వ వచనం, ఆయనకు విరోధముగా ఇంకను అనేక దూషణ వచనములాడిరి. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈడ్చుకొని పోయిరి, అపహసించిరి, ముఖము మీద ముసుగు కప్పి కొట్టిరి, దూషించిరి అనే మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ప్రభు శిక్షించబడిన విధానాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒకసారి మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనం కూడా ఒకసారి చదువుదాం చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనాన్ని చదువుతున్నాను ప్రియులారా. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి, ముఖం మీద ఉమ్మేస్తా ఉన్నారు. అప్పుడు వారు అనే మాట చూస్తున్నాం, ఒకరు అని లేదు ప్రియులారా. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మి వేసి, ముఖాన ఉమ్మి వేయబడ్డాడు, ముఖాన ఉమ్మి వేయబడ్డాడు. ఇంకా ఏమన్నారు, ఆయనను గుద్దిరి అనే మాట చూస్తున్నాం. తర్వాత 68వ వచనం, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి అనే మాట చూస్తున్నాం. ముఖాన ఉమ్మి వేస్తా ఉన్నారు, గుద్దుతా ఉన్నారు, ఇంకా అరచేతులతో కొడుతా ఉన్నారు. ఆలోచన చేయండి. ఈడ్చుకొని పోయిరి, అపహాస్యం చేసిరి, ముఖం మీద ముసుగు వేసి కొట్టిరి, దూషించిరి, ఇక్కడ ముఖముపై ఉమ్మి వేసిరి, గుద్దిరి, అరచేతులతో కొట్టిరి. ఈ మాటలు చూడండి, ప్రభు శిక్షించబడిన విధానాన్ని మనకు గుర్తు చేస్తుంది. దేవుని గ్రంథంలో ఈ మాటలు మనం గుర్తు చేసుకోగలుగుతున్నాం. ఇదే మత్తయి సువార్త 27-28లో కూడా చూసినట్లయితే, వారాయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి అనే మాట చూస్తున్నాం. ముండ్ల కిరీటాన్ని అల్లి తలకు పెట్టారు, ముండ్ల కిరీటమును అల్లారు, తలకు పెట్టారు అనే మాట ఇక్కడ చూస్తున్నాం. ఎన్ని దెబ్బలు తిన్నాడో, ఎన్ని గాయాలు పొందాడో, ఎన్ని హింసలు పొందాడో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. ఈడువబడిన యేసుక్రీస్తు వారు, అపహసింపబడిన యేసుక్రీస్తు వారు, ముఖంపై ముసుగు కప్పి కొట్టబడిన యేసుక్రీస్తు వారు, దూషింపబడిన యేసుక్రీస్తు వారు, ముఖంపై ఉమ్మి వేయబడిన యేసుక్రీస్తు వారు, గుద్దబడిన యేసుక్రీస్తు వారు, ఇంకా అరచేతులతో కొట్టబడిన యేసుక్రీస్తు వారు, తల మీద ముండ్ల కిరీటం పెట్టబడిన యేసుక్రీస్తు వారు, ముండ్ల కిరీటము అల్లి ఆయన తల మీద పెట్టిరి అనే మాట చూస్తూ ఉన్నాం. ఇదంతా దేనికోసం జరిగించాడు ప్రియులరా? దేవుని వాక్యాన్ని మనం గమనిస్తే, మనుష్యులందరూ పాపము చేసినందున మనుష్యులందరికీ పాపానికొచ్చే జీతం నరకమనే అగ్నిగుండమై ఉండగా, ఆ పాపము నుండి విడిపించడానికి, ఆ నరకము నుండి తప్పించడానికి, పరలోక రాజ్యానికి వారసులనుగా చేయటానికి, పరిశుద్ధుల చేత ఆరాధించబడుతున్న దేవుడు, ఆ మహామహిమలో ఉన్న దేవుడు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడి కీర్తించబడుతున్న దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి ఉన్నవాడు,
ఆ మహామహిమను వదులుకున్నాడు, ఆ ఘనతను వదులుకున్నాడు, మానవునిగా లోకాన అడుగుపెట్టాడు. ఆయన వచ్చిన విధానం కూడా చూస్తే పశువుల తొట్టిలో పరుండబెట్టబడ్డాడు. అంతగా తగ్గించుకొని మన కోసం భూమి మీదకి వచ్చినాడు. ఎంతగా మన కోసం తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడు. ఎన్ని బాధలు పడ్డాడో చూడండి, ఎన్ని శ్రమలు పడ్డాడో భూమి మీద. దేవుని వాక్యాన్ని మరి మనం చూస్తూ ఉన్నప్పుడు మన కోసం సిలువలో ఎంతగానో గాయపరచబడిన యేసుక్రీస్తు వారిని చూస్తున్నాం. యెషయా గ్రంథంలో మనం గమనించగలం. ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేదు, మనుష్యులు చూడనొల్లని వాడాయననే మాట చూస్తాం. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు దెబ్బల చేత గాయాల చేత శిక్షించబడ్డాడు. కొరడా దెబ్బల చేత శరీరమంతా గాయపరచబడింది. నెత్తుటి ముద్దగా చేయబడ్డాడు. మోయలేని శిలువ భారాన్ని మోసి 3 మేకులకేసి శిలువకు కొట్టబడ్డాడు. మరణించిన తర్వాత కూడా సైనికుడు ఒకడు బల్లెముతో గుచ్చెను అనే మాట చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను అనే మాట చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, మేకుల చేత కొట్టబడిన యేసుక్రీస్తు వారు, పక్కలో బల్లెముతో గుచ్చబడిన యేసుక్రీస్తు వారు. తోమాతో యేసుప్రభువారు చెబుతున్నారు, నా చేతుల గాయాలు చూడు, పక్కలో నీ వేలు పెట్టి నీ అనుమానం తీర్చుకో అంటున్నాడు. అరచేతులలో కాళ్ళలో చీలలు కొట్టబడ్డాయి, పక్కలో బల్లెంతో పొడవబడింది. ఎన్నో శ్రమలు పొంది మన కోసం తన ప్రాణం పెట్టాడు. చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. కారణం ప్రియులారా, నీవు నేను నరకంలో కేకలేయకూడదని, నీవు నేను నరకంలో నీటి కోసం పరితపించకూడదని, ఒక్క చుక్క నీటి బొట్టు దొరకని అగ్నిగుండములో మనం కేకలేయకూడదని, అగ్నిగుండములో మనం అరుపులు వేయకూడదని, కేకలు వేసే స్థలములో మనం అల్లాడకూడదని, యాతన పడే నరకము నుండి, బాధపడే నరకము నుండి తప్పించడానికి ప్రేమతో తన ప్రాణం పెట్టాడు. ప్రాణం ఇచ్చుటకు వచ్చానన్నాడు, ప్రాణం పెట్టుచున్నానన్నాడు, ప్రాణం పెట్టాడు మన కోసం. 1 యోహాను పత్రిక 4:10 ఒక మాట చూసి నేను ముగిస్తాను ప్రియులారా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం చూడండి. ఇక్కడ వ్రాయబడిన మాట, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. మనం దేవుణ్ణి ప్రేమించలేదు. శత్రువులమై ఉన్నవారం, బలహీనులమై ఉన్నవారం, దేవునికి విరోధంగా ఉన్నవారం, పాపులముగా ఉన్నవారం, పాపాలను బట్టి అపరాధాలను బట్టి చచ్చిన వారం. చనిపోతే నరకానికి అగ్నిగుండానికే మనం పాత్రులం. కొంచెము కూడా మంచి లేదు మనలో, ఏమాత్రం మంచితనం లేని వారం. అటువంటి మనలను ఆయన ప్రేమించాడు. పాపులమై ఉండగా ప్రేమించాడు, శత్రువులమై ఉండగా ప్రేమించాడు, పాపములను బట్టి అపరాధాలను బట్టి చచ్చిన వారమై ఉండగా ప్రేమించాడు. మొదట ఆయనే ప్రేమించాడు, మనము కాదు. ఎంత ప్రేమించాడంటే తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నదనే మాట చూస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులారా, మనం దేవుణ్ణి ప్రేమించిన వారం కాదు, మంచితనం ఏమాత్రము లేని వారం. కేవలము మన జీవితమంతా దేవునికి విరోధముగా పాపములోనే ఉన్నవారు. అట్టి పాపులమైన మనల్ని ప్రేమించాడు. శత్రువులముగా విరోధులముగా ఉన్న మనల్ని ప్రేమించాడు. మన కోసం తన ప్రాణం పెట్టాడు. ఎంత పెట్టాడంటే ప్రియులరా, ఆయన ఈడువబడ్డాడు, అపహసించబడ్డాడు, ముఖంపై ముసుగు వేసి కొట్టబడ్డాడు, దూషింపబడ్డాడు, ముఖం మీద ఉమ్మివేయబడ్డాడు, ఆయన గుద్దబడ్డాడు,
అరచేతులతో కొట్టబడ్డాడు. ముండ్ల కిరీటమల్ని తల మీద పెట్టి కొట్టారు. కొరడా దెబ్బల చేత బాధించబడ్డాడు. మోయలేని సిలువ భారాన్ని మోశాడు. 3 మేకుల మధ్య సిలువకు వేలాడాడు. పక్కలో బల్లెంతో కూర్చోబడ్డాడు. చివరకు తన ప్రాణం పెట్టి సమాధిని గెలిచి 3వ దినమున తిరిగి లేచాడు. ఇదంతా మన కోసం చేశాడు. మన పాపాన్ని బట్టి అగ్నిగుండానికి వెళ్ళకూడదని, మన పాపాన్ని బట్టి మనం యుగయుగాల తరతరాల శాశ్వతమైన నరకానికి వెళ్ళకూడదని, ఆ యాతన, ఆ బాధ, ఆ నరకం మనం అనుభవించలేమని, అది బగబగా మండుచున్న అగ్నిగుండం, యుగయుగముల తరతరముల శిక్ష కలిగిన అగ్నిగుండం, అందులోనికి మనం వెళ్ళకూడదని ప్రేమించిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు మన కోసం ప్రేమతో ప్రాణం పెట్టాడు. మనకి ఈరోజు నరకం తప్పించాడు. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి ఇప్పుడు మనకు నరక శిక్ష లేదు. ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షించబడ్డ మనం నరకం నుండి తప్పించుకున్నాం. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు మనకు నరకం లేదు, ఏ శిక్ష లేదు. ఎప్పుడు చనిపోయినా లేదా ఎప్పుడు ప్రభు వచ్చినా ఆయనతో ఉంటాం, పరలోకం చేరతాం, నిత్య జీవం అనుభవిస్తాం. ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులతో మనం గణపరుస్తూ ఈ ఆరాధన కూడికలో ముందుకెళ్దాం. ప్రభు అట్టి విధంగా మనల్ని నడిపించును గాక. ఆమేన్.